హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ముఖ్యమైన ప్రకటన అంటూ ఆధార్ కార్డుకి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డు విషయంలో సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వస్తున్నాయి. జూన్ 14 తర్వాత నుంచి ఆధార్ కార్డులు వర్తించవు అని అంటున్నారు. అది కూడా అన్ని ఆధార్ కార్డులు కావు, కేవలం 10 ఏళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులు మాత్రమే వర్తించవు అనే టాక్ వినిపిస్తుంది. 10 ఏళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులను జూన్ 14 లోపు అప్డేట్ చేసుకోవాలంటూ, లేదంటే జూన్ 14 నుంచి అవి వర్తించవని, ఆ తర్వాత ఆధార్ కార్డులు సబ్మిట్ చేయాల్సిన సమయంలో చాలా సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని యుఐడిఐ స్పష్టం చేసింది. జూన్ 14 వరకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని అనుకునే వారికి ఎలాంటి ఛార్జీలు వర్తించవు. జూన్ 14 తర్వాత చేయించుకుంటే మాత్రం లేట్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాని జూన్ 14 తర్వాత ఆధార్ కార్డులు వర్తించవు అనడంలో ఏమాత్రం నిజం లేదని వెల్లడించింది. చూశారు కంటే మొత్తం మీదుగా జూన్ 14 తర్వాత ఏదైతే ఆధార్ కార్డులు చెల్లుబాటు కావు అనే వస్తున్న ప్రచారాలన్నీ కూడా అవాస్తవాలని, అవేవి నమ్మొద్దని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే జూన్ 14 లోపు ఎవరైతే మీరు ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్లు అయితే చేసుకుంటారో వారందరూ ఫ్రీగానే చేసుకోవచ్చు. అయితే జూన్ 14 తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి అనుకునే వారికి ఏదైతే ఛార్జీలు అయితే వర్తిస్తాయి, అంతేకాని ఆధార్ కార్డులు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. చూశారు కండి, అప్డేట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.